రాత్రి 11 గంటలు దాటింది. చాలామంది నిద్రలో మునిగి ఉంటారు. కానీ నీలిమకు నిద్రాదేవి ఎప్పుడు ముఖం చాటేస్తుంది. మంచంపై శరీరాన్ని వాల్చి గంటల తరబడి కళ్ళు మూసినా నిద్ర రాకపోతే ఆ బాధ ఎంత భయంకరమో అనుభవించే వాళ్లకే తెలుసు. నిద్ర కోసం అలసిపోయేలా ప్రయత్నించి చివరికి పరాజయం పొందడం. నిద్ర మాత్రలు వేసుకో, ఎందుకు రాదో చూద్దాం, సహజంగా రానప్పుడు బలవంతంగా అయినా నిద్రను తెచ్చుకోవచ్చు అంటాడు భర్త రఘు. మల్లె మొగ్గల కౌగిలింతల శుతిమెత్తగా హత్తుకొని పూల పరిమళంలో రెప్పల మీద ఉదారంగా వాలే నిద్ర. మొరటుగా ఈడ్చుకొచ్చి కళ్ళలోగిళ్లలో కట్టేసుకున్న నిద్ర. రెండూ ఒకటే ఎలా అవుతాయి? మనసు ప్రశాంతంగా లేకపోతే నిద్ర ఎలా వస్తుంది? నీకేం లోటు? ఇంత అశాంతికి ఎందుకుంటావో? నీ అసంతృప్తికి ఒక్క కారణమైన చెప్పు అని అడుగుతాడు రఘు. ఆమె ప్రేమించి ఆరాధించి మనసారా పెళ్లి చేసుకున్న రఘు 30 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల లేక 3 జన్మల క్రితం అనిపించేంత కాలం పక్కకు తిరిగి చూసింది. మంచమంచున దూరంగా పడుకొని అతను గాఢంగా నిద్రపోతున్నాడు. ఎంత ప్రశాంతంగా ఉందో ముఖం. నిజమే, నీలిమకి ఎలాంటి లోటు లేదు. రఘు ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. నీలిమ బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది. 2 సార్లు ప్రమోషన్ని తిరస్కరించింది. అధిక బాధ్యతలు భారంగా మారకూడదని. ఒక కొడుకు, ఒక కూతురు, ఇద్దరు అమెరికాలో స్థిరపడ్డారు. మనవాళ్ళు మనవరాళ్ళు. దేనికి తడుముకోవలసిన అవసరం లేని జీవితం. కానీ జీవితానికి అవి సరిపోతాయా? సౌఖ్యాలు సౌలభ్యాలు మాత్రమే ముఖ్యమా? మనసు అనేది ఉంది కదా. పాపం పిచ్చి మనసు, ఎవ్వరూ పట్టించుకోరు. ఒంటరితనం ఒక శాపం కదా. జనసమూహంలో ఉన్న మనసులో ముళ్ళుల్లా గుచ్చుకునే ఒంటరితనం. పక్కనే రఘు ఉన్న నీలిమ గుండెలో కలవరపెట్టే ఒంటరితనం. మంచానికి ఒకవైపు నీలిమ, మరోవైపు రఘు. 2 ధృవాలకు గుర్తుగా నది ప్రవాహం వరుసుకుంటూ పోయే 2 గట్లు. నీళ్ల బంధం కలిసినట్లే కనిపిస్తుంది. కానీ గట్లు మాత్రం కలుసుకోవు. ఒకదాన్ని మరొకటి తాకవు. తన్మయత్వంతో అల్లుకుపోవు. ఒక గట్టు మరో గట్టుని నీళ్ల వేళ్లతో ఆత్మీయంగా స్పర్శిస్తుందనుకుంటా. నీటి పెదవుల్ని చాపి ప్రేమగా ముద్దాడుతుందనుకుంటా. నీలిమకు ఆ అదృష్టం కూడా లేదు. అసలు ఈ మంచం ఎంత పెద్దదిగా ఎందుకుంది? నలుగురు హాయిగా పడుకునేంత స్థలం. ఇప్పుడిద్దరే కదా, దీన్ని సగానికి, ఇద్దరికి సరిపడేలా మార్చితే సరిపోతుంది. అప్పుడు రఘు శరీరం నీలిమకు దగ్గరగా, తాకకపోయినా తగిలినట్టుగా, ఆ వెచ్చని ఉనికి ఓదార్పుగా హాయిగా అప్రయత్నంగా చేయి చాపింది. నీలిమ వీళ్ళతని శరీరాన్ని తాకుతున్నాయి. ఇంత దూరంగా ఎందుకు పడుకుంటారో? నాకు దగ్గరగా తగిలేలా పడుకోవచ్చు కదా అని ఒకసారి అడిగింది. అలా పడుకుంటే నాకు నిద్ర పట్టదు, చిరాగ్గా ఉంటది అన్నాడు. అతని మాటలు నీలిమ చెంపపై చెల్లుమన్నట్టు, శరీరం మీద వాతలు తేలేలా కొరడా జలిపించినట్లు. పెళ్ళైన కొత్తలో నిన్ను కౌగిల్లో బంధించకపోతే తప్ప నాకు నిద్ర రాదు అంటూ గారాలపోయింది ఎత్తనేగా. ఆ రోజుల్లో వారి సాంగత్యంలో కేవలం శారీరక కోరికలే కాదు, గాఢమైన ప్రేమ కూడా నిండుగా ఉండేది. ఇప్పుడేమైందో? ఎండిపోయిన చెరువుల, ఎడారిలా, పొడిగా, శుష్కంగా. ఒక్క తీపి మాట లేదు. ఒక చిన్న కవ్వింపు లేదు. కౌగిలి అసలే లేదు. శృంగారం అంటే కేవలం శరీరానికి సంబంధించిన యాత్రిక చర్యనా? మనసుకు సంబంధం లేదా? యంత్రం లాంటి స్పర్శ మాత్రమే మిగిలితే మనసు రాయిలా మారిపోదు. శరీరాలు ఒకదానితో ఒకటి కబుర్లాడుకోవాలి. వేళ్లు స్వీట్ నథింగ్స్ ని గుసగుసలుగా చెప్పుకోవాలి. వీణ మీటినట్టు ఒళ్ళంతా పులకింతలు పుట్టాలి. అప్పుడు కదా మనసు ఆనందంలో మునిగిపోయేది. అతనికి ఇది ఎలా వివరించగలదో? ఈ సున్నితమైన భావాలు తన భర్త రఘుకి ఎందుకు అర్థం కావు? నీలిమ ఒంటరిది కాదని భరోసా కలిగించే స్పర్శ కావాలి. మనసు మాత్రమే కాదు, శరీరం కూడా ఒంటరితనం నుండి విముక్తి కోరుకుంటుంది. ఒక మృదువైన మాట, ఒక సున్నితమైన లాలన, ఒక తీయని వాక్యం, ఇవి మనసుకు ఎంత ఓదార్పునిస్తాయో ప్రేమతో కూడిన స్పర్శ శరీరానికి అంతే హాయినిస్తుంది. చిన్నప్పుడు అమ్మ ఒడిలో, అమ్మ కౌగిలిలో ఎన్ని స్వర్గాలు తెరుచుకునేవి. అమ్మ చేతులు నిమిరితే అణువణువు అమృతం తాగుతున్నంత తీయగా ఉండేది. పెళ్ళైన కొత్తలో రఘు స్పర్శ వెచ్చగా, తమ ప్రేమకు సాక్షిగా, తమ అనుబంధానికి నిదర్శనంలా అనిపించేది. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళను దగ్గరకు హత్తుకున్నప్పుడు ఎంతటి ఆనందం, ఎంతటి పులకింత. కానీ ఇప్పుడు నీలిమ అమ్మ చనిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళై దూరంగా వెళ్ళిపోయారు. రఘు ఎంత దగ్గరగా ఉన్న నీలిమ శరీరాన్ని ఒంటరిగా వదిలేసినట్టు ఎలా అంత నిశ్చింతగా నిద్రపోతున్నాడు? రాత్రి 2 దాటింది. నీలిమకి నిద్ర రావడం లేదు. దుఃఖం ముంచుకొస్తుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శనివారం సాయంత్రం 4ంటికే బ్యాంక్ నుంచి ఇంటికి చేరింది నీలిమ. తొందరగా రెడీ అయి బయటకు వెళ్లబోతూ ఒక్కసారి ఆగిపోయింది. గత వారం ఇదే విషయంపై
రఘుతో వాదన జరిగింది. మళ్ళీ అదే చోటుకి వెళ్ళినట్టు తెలిస్తే మరోసారి గొడవ జరగడం ఖాయం. కానీ మనసు మాత్రం అటే తిరుగుతుంది. రఘు ఇంటికి రావడానికి ఇంకా 2-3 గంటలు పట్టొచ్చు. అప్పటిలాగా వెళ్ళి వచ్చేయచ్చు. అతనికి తెలిసే అవకాశమే లేదు. అయినా నీలిమ చేసేది తప్పు కాదు కదా. మరి రఘుకి ఎందుకు భయపడాలి? తనకు నచ్చిన పనిని దొంగచాటుగా ఎందుకు చెయ్యాలి? అలాగని అతని అనుమతి కోసం వేచి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. నీలిమ కూడా సంపాదిస్తుంది. తన సంపాదనలో కొంత తన కోసం ఖర్చు చేసుకునే హక్కు ఆమెకి ఉంది. అయినప్పటికీ రఘుకి ఇది నచ్చలేదని చెప్పాడు కాబట్టి చెప్పి వెళ్లడమే కరెక్ట్ అనిపించి అతని కోసం ఎదురుచూసింది. రఘు ఇంటికి వచ్చిన వెంటనే బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న నీలిమను పైనుంచి కింద దాకా చూశాడు. షాపింగ్కి వెళ్తున్నావా అని అడిగాడు. లేదు, ప్రతి శనివారం వెళ్లే చోటుకే అంది నీలిమ. అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా. ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు వెళ్ళకూడదు? నేను వెళ్తాను. నాకు నచ్చిన చోటకి వెళ్లే హక్కు నాకుంది. 1-2 సార్లు వెళ్ళావనుకుంటే ఇష్టపడ్డావని అనుకున్నాను. కానీ నీకది అలవాటుగా మారిపోయింది. ఇది మంచిది కాదు. నా మాట విని ఆపను. బ్యూటీ పార్లర్కి వెళ్ళడం అది వారానికి ఒక్కసారి. ఏదో పెద్ద నేరం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నేను బాడీ మసాజ్ కోసమే వెళ్తున్నాను, బ్యూటీ కోసం కాదు. ఆ ఒక్కరోజైనా కంటి నిండా నిద్రపోతానని ఆశతో. ఎవరైనా వెంట నవ్వుతారు. నిద్ర రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మసాజ్ సెంటర్లకి వెళ్లరు. నాకు అలా బాగుంటుంది. శరీరం హాయిగా రిలాక్స్గా అనిపిస్తుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను వెళ్తాను. అంటే నా మాట లెక్క చేయట్లేదన్నమాట. మీకు ఎన్నోసార్లు చెప్పాను, నా మనసుకు నచ్చనిది ఎవ్వరు చెప్పినా చేయను. అలాగే నా మనసుకు నచ్చింది ఎవరు ఒప్పుకోకపోయినా ఆగను. అప్పుడే మావయ్య బాగున్నావా, అత్తయ్య నువ్వెలా ఉన్నావంటూ బ్యాగ్తో సహా ఇంట్లో అడుగు పెట్టాడు సురేష్. హాయ్ సురేష్, ఇప్పుడే వచ్చావా? ఇట్స్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటూ రఘు చేతులు చాపి సురేష్ని గట్టిగా కౌగులించుకొని వీపుని 2 సార్లు తట్టి వదిలాడు. సురేష్ కూడా రఘుని ఆలింగనం చేసుకున్నాడు. సురేష్ విప్రోలో ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరులో స్థిరపడి 10 ఏళ్లు దాటింది. రఘుకి 4 అక్కలు. సురేష్ అతని పెద్దక్క కొడుకు. రఘు కంటే 8 సంవత్సరాల చిన్నవాడు. రఘుకి తన పెద్దక్కపై అపారమైన అనురాగం ఉంది. రఘు పుట్టిన 3 ఏళ్లకి తల్లి చనిపోవడంతో పెద్దక్క అమ్మలా పెంచిందట. సురేష్ని చూస్తే తన పెద్దక్కను చూసినట్టు అనిపిస్తుందని రఘు అంటాడు. వీరిద్దరి మామ మేనల్లుడు అన్న సంబంధం కంటే స్నేహితుల్లా కలిసిపోతారు. సురేష్ ఏదో మాట్లాడుతుంటే నీలిమ పరధ్యానంగా వింటుంది. మనసులో అనేక ప్రశ్నలు సాలెగూడెలా అల్లుకుంటున్నాయి. సురేష్ని చూడగానే రఘు ఎందుకంత ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు? అది ఆత్మీయమైన స్పర్శ, అనురాగపు బంధం. మనసులోని భావాల్ని వ్యక్తపరిచేది కేవలం మాటలే కాదు, శరీరం కూడా. ప్రేమను ఆరాధించేది మనసు మాత్రమే కాదు, శరీరం కూడా. మనుషులు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ పేరుతో చేతులు కలుపుతారు. అది ఒక భాషలో మాట్లాడుకోవడమే. కానీ నీలిమ శరీరం మోగగా రోధిస్తున్న విషయం రఘుకి తెలియడం లేదు. శరీరం అంతా చెవులుంటే తప్ప వినిపించని వేదన. ఆమె శరీరం మధుర స్వరాలు పలికే వీణలా. కానీ దాన్ని మూలకు విసిరేసినట్టు బూజు పట్టి బైనికుడి వేళ స్పర్శ కోసం ఆరాటపడుతూ ఎదురు చూస్తూ అంజలి గుర్తుకొచ్చింది. మసాజ్ చేస్తున్నప్పుడు నీలిమ శరీరంపై సున్నితంగా కదిలామె వేళ్లు గుర్తుకొచ్చాయి. బయటకు వెళ్లాల్సిన పని ఉందని, గంటలో తిరిగొస్తానని సురేష్తో చెప్పి రఘు గుచ్చుకునే చూపుని లెక్క చేయకుండా నీలిమ బయటకు బయలుదేరింది. హిమాయత్ నగర్లోని బ్యూటీ పార్లర్కి ఆటో ఎక్కింది. దారంతా ఆలోచనలే. నిద్ర పట్టలేదని లంచ్ రూమ్లో కొలీగ్ మాట్లాడుతుంటే మరో కొలీగ్ గాసిని బాడీ మసాజ్ సలహా ఇచ్చింది. నా అనుభవంతో చెప్తున్నాను, మసాజ్ చేయించుకున్న రోజు హాయిగా నిద్ర పడుతుంది, శరీరం అంతా రిలాక్స్ అవుతుంది, ఆరోగ్యానికి చాలా మంచిది, మసాజ్ వల్ల కండరాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుందని చెప్పింది. సిగ్గేస్తుంది కదా, శరీరం ఎక్కువ భాగం బట్టలు లేకుండా ఇతరుల కళ్ళ ముందు అని అడిగింది. సిగ్గెందుకు, మసాజ్ చేసే వాళ్లతో సహా అక్కడ అందరు ఆడవాళ్లే ఉంటారు అంది హాసిని. మొదటిసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు నీలిమకి చాలా అసౌకర్యంగా అనిపించింది. మసాజ్ కోసం వచ్చానని చెప్పడానికి కూడా సిగ్గుగా అనిపించింది. మసాజ్ చేయడానికి వచ్చిన అంజలి ఒక చిన్న టర్కీ టవల్ ఇచ్చి దాన్ని చుట్టుకోమని చెప్పినప్పుడు మరింత ఇబ్బందిగా అనిపించింది. కానీ ఆ రాత్రి ఒళ్ళు తెలియనంత నిద్ర పట్టింది. శరీరం అంతా తేలికైనట్లు, రక్తనాళాల్లో కొత్త శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపించింది. అందుకే మరుసటి వారం కూడా వెళ్ళింది. అలా క్రమంగా అలవాటై ఇప్పుడు అది ఆమెకు అనివార్యమైపోయింది. బ్యూటీ పార్లర్లోకి అడుగు పెట్టగానే రిసెప్షన్లో ఉన్న రమ్య నవ్వుతూ పలకరించింది. మసాజ్ కోసమే కదా మేడం అందే నీలిమ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ. అవును అందే. కొన్ని నెలలుగా చూస్తున్నాను, మీరు మసాజ్ తప్ప ఫేషియల్ లేదా హెయిర్ స్టైల్స్ ఎందుకు చేయించుకోరు? మీ ఐబ్రోస్ చూసారా ఎంత తిక్కుగా ఉన్నాయో?
ఒక్కసారి హెయిర్ ట్రిమ్ చేయించుకోండి. ఫేషియల్ చేస్తే మీ వయసు 10 ఏళ్ళు తగ్గినట్టు కనిపిస్తారు మేడం. నాకు నీ వయసు అంత కూతురుంది. నీకంటే పెద్ద కొడుకున్నాడు. 2 మనవాళ్ళు, 1 మనవరాలు ఉన్నారు. ఈ వయసులో అందాన్ని పెంచుకోవాలని లేదా వయసు తక్కువగా కనిపించాలని ఆశలు నాకు లేవు. అలా ఎందుకంటారు మేడం? ఇక్కడికి వచ్చే వాళ్లలో సగం మందికి పైగా మీ వయసు వాళ్లే ఉంటారు. ఎవరిష్టాలు వాళ్లవే అంది నీలిమ. సరే మీ ఇష్టం. అంజలి ప్రస్తుతం మరో కస్టమర్తో బిజీగా ఉంది. కావాలంటే శ్రావ్య ఖాళీగా ఉంది. ఆమెతో మసాజ్ చేయించుకుంటారా అడిగింది రమ్య. వద్దు, నేను వెయిట్ చేస్తాను అంది నీలిమ. మీరు ఇదే సమాధానం చెప్తారని నాకు తెలుసు అన్నట్టు నవ్వింది రమ్య. మళ్ళీ ఆలోచనలు. రఘు చెప్పినట్టు నేను నిజంగా అంజలి స్పర్శకు అలవాటు పడిపోయానా? కేవలం బాడీ మసాజ్ కావాలంటే అంజలి అయిన శ్రావ్య అయినా ఏం తేడా? అంజలినే కావాలని నేనెందుకు అడిగాను? ఆమె చేతి స్పర్శకు అలవాటు పడిపోయానా? నాకు తెలియకుండానే అంతర్మదనంలో ఆమె పట్ల ఆకర్షణ పెరిగిపోతుందా? తల విదిలించి ఆ ఆలోచనను పక్కకు నెట్టేసింది. కొన్ని నెలలుగా ప్రతి శనివారం అంజలి చేత మసాజ్ చేయించుకోవడం అలవాటైపోయింది. ఆ అలవాటు వల్ల నీలిమకు ఇప్పుడు సౌకర్యంగా అనిపిస్తుంది. నీలిమ పక్కన సోఫాలో కూర్చున్న పల్లవి రమ్యతో కబుర్లలో మునిగిపోయింది. పల్లవి నీలిమకు తెలిసిన వాళ్లే. పేరున్న డాక్టర్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. తరచూ ఫేషియల్ చేయించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటుంది. మీ పాప ఎలా ఉంది? ఇప్పుడు ఎన్నో నెల అని అడిగింది పల్లవి. బాగానే ఉంది డాక్టర్. 2వ నెల పూర్తయ్యి 3వ నెలలోకి వచ్చింది. కానీ ఈ మధ్య బాగా చిక్కుకుపోతుంది. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆమెను ఎత్తుకొని నలిపేస్తున్నారు. అందుకే పిల్ల ఎండిపోతుందని అమ్మ అంటుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పాపను ముట్టుకోవద్దని ఎలా చెప్పాలి అంది రమ్య. అలాంటిదేం లేదు. పిల్లల్ని ఎత్తుకోవాలి, ముద్దాడాలి. ఆ స్పర్శ వాళ్లకు బలాన్నిస్తుంది, భద్రతాభావాన్ని కలిగిస్తుంది. స్నానం చేస్తే పిల్లలకు బలం వస్తుందని పెద్దవాళ్ళు చెప్పడం వినలేదా? అది నీళ్ల వల్ల కాదు. నీళ్లు పోస్తున్నప్పుడు శరీరాన్ని సున్నితంగా తాకుతాం, సున్నిపిండి పెట్టి రుద్దుతాం. అదే మర్దన అన్నమాట. ఎంత ఎక్కువ స్పర్శకు లోనైతే పిల్లలంత బాగా ఎదుగుతారు. స్పర్శ అనేది ప్రేమకు చిహ్నం. ఆ భాష పిల్లలకు బాగా అర్థమవుతుంది అంది పల్లవి. ఆ మాటలతో నీలిమ ఆలోచనలకు మళ్లీ రెక్కలొచ్చాయి. నా శరీర భాష రఘుకి అర్థం కావడం లేదా? నేను కూడా చిన్నపిల్లల స్పర్శను కోరుకుంటున్నానా? మసాజ్ చేసే అమ్మాయిని శరీరాన్ని మర్దన చేస్తుంటే నువ్వు తృప్తి పడుతున్నావు అన్నాడు రఘు. మీరు లోపలికి వెళ్ళొచ్చు మేడం, అంజలి ఖాళీగా ఉంది అంది రమ్య. ఆలోచన నుంచి బయటపడి నీలిమ క్యూబిక్ లాంటి గదిలోకి నడిచింది. నీలిమని చూడగానే అంజలి విశాలంగా నవ్వింది. మీరు రావడం ఆలస్యమైతే ఏదో లోటనిపించింది. రారేమో అనుకున్నాను. ఇంకొద్దిసేపు ఆగి నేనే ఫోన్ చేసి కనుక్కుందాం అనుకునేలోపు మీరే వచ్చేశారు అంతే. వెళ్దామని సిద్ధమవుతుండగా బంధువులు వచ్చారు అంటూ నవ్వింది నీలిమ. అంజలి ఇచ్చిన టర్కీ టవల్ చుట్టుకొని ఫైబర్ కాటుపై బోర్లా పడుకుంది. అంజలి ఏవో కబుర్లు చెప్తూ మసాజ్ ఆయిల్ చేతిలోకి తీసుకొని నీలిమ శరీరంపై రాస్తూ మెల్లగా మర్దన చేయడం మొదలుపెట్టింది. ఆ వేళ్లకు శరీర భాష తెలిసినట్టుంది. ఆత్మీయంగా తాకుతున్న వేళ్లు జీవకణాలు తీయని కబుర్లు చెప్పుకుంటున్నట్టు హాయిగా మత్తుగా నీలిమ శరీరం స్పందిస్తుంది. ఇప్పుడు నీలిమ శరీరం ఒంటరి కాదు. స్పర్శ లేని జీవితం ఒంటరితనంతో నిండిపోతుంది. స్పర్శ కేవలం శారీరక అవసరం మాత్రమే కాదు, అది మానసిక ఆరోగ్యానికి, భావోద్వేగ సమతుల్యకు ఆధారం. నీలిమ జీవితంలో ఈ స్పర్శ ఒక తాత్కాలిక హాయినిచ్చిన ఆమె ఆరాటం రఘుతో ఆత్మీయ బంధం కోసమే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.